పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 11వ అధ్యాయము 2వ వచనము. ఆయన వారితో మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము. మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరినీ క్షమించుచున్నాము. మమ్ము శోధనలో చిక్కుకొనివ్వకుము అని చెప్పెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి భక్తులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా దేవునికి స్తుతిని స్తోత్రమును తెలియచేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున దేవాతి దేవుడు మనలందరినీ కూడా పరలోక ప్రార్థనలోని గొప్ప పరమార్థాన్ని గ్రహించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము ప్రార్థన అనగానే అతి తొందరగా గుర్తుకు వచ్చే ప్రార్థన పరలోక ప్రార్థన. రోజులో ఎన్నిసార్లు మనము పనులకు కానీ ప్రయాణాలకు కానీ ఏ పనిని ఆరంభించాలన్నా, ఏ కార్యక్రమాన్ని మనము చేపట్టాలి అన్నా చేసేటటువంటి అత్యంతమైనటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. ఎన్నిసార్లు ఉచ్చరిస్తూ ఉంటామో ఈ ప్రార్థనను గురించి. అయితే శిష్యులందరూ కూడా ప్రభువు దగ్గరికి వచ్చి, తండ్రి మాకు కూడా ప్రార్థన నేర్పించండి. ఎందుకు అడుగుతున్నారంట అంటే, బాప్తీజా యోహాను గారి యొక్క శిష్యులు ప్రార్థిస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా ప్రార్థన నేర్పియండి అని ముందుకు వస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఈ పరలోక ప్రార్థనను శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారు, మనము కూడా అనేక సార్లు ఈ ప్రార్థనను జపించి ఉన్నాం. కానీ ఇందులోని నిగూఢ రహస్యాలను తెలుసుకొని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఆలోచన చేయాలి. ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ పరలోక ప్రార్థనలోని నిగూఢమైనటువంటి రహస్యాన్ని దేవాతి దేవుడు తెలియపరచడానికి సిద్ధముగా ఉన్నారు. వాటిని గ్రహించి ఇక నుంచి ఈ ప్రార్థన చేస్తున్నప్పుడెల్లా కూడా అర్థవంతముగా, నిదానముగా, ఆ ప్రభువుని మెప్పించే ప్రార్థనగా మనందరము చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నీ విశ్వాసము నిన్ను బలపరచాలి. నిన్ను నీవు విశ్వాసంలోనికి తీసుకొచ్చుకోవాలి. నిన్ను నీవు ఎప్పుడైతే ఆ విశ్వాసంలోనికి తీసుకుని వస్తావో అప్పుడే నువ్వు అర్హుడవుడు ఆ పరలోకమును నీవు జపించటానికి, ఉచ్చరించటానికి. అందుకే మొట్టమొదటిగా మనందరితో ఏమని తెలియపరచమంటున్నాడు ప్రభువు అంటే, పరలోకమందున్నా అంటూ ఉన్నాడు. పరలోకమందున్నా అనగానే మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. ఆ పరలోకమందున్న వానితో మన విశ్వాసాన్ని ఎప్పుడైతే మనము బలపరుచుకుంటూ ఉంటామో అప్పుడే మనం అర్హులము ఆ పరలోకమున అనే మాటను ఉచ్చరించటానికి. విశ్వాసము లేకుండా నేను ఏమీ చేయలేం. విశ్వాసము లేకుండా ఆ పరలోకమందున్న నాదుని నేను స్మరణ చేసి ప్రయోజనము లేదు. ఎప్పుడైతే నాకు ఆ విశ్వాసము బలపడుతూ ఉంటుందో, మనలో ఆ విశ్వాసము బలపడుతూ ఉంటుందో అప్పుడే నేను అర్హులం ఆ పరలోకనాదుని పిలవటానికి. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, పరలోకమందున్న అనే మాటను ఉచ్చరించాలంటే మనలో ఏముండాలంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో మనము ముందుకు నడవాలి. అప్పుడే ఏమని పిలవగలమంట? మా తండ్రి అని పిలవగలుగుతూ ఉంటాం.
మొదటిగా పరలోకమందున్న, రెండవదిగా మా తండ్రి అని పిలిచే అర్హత ఎప్పుడు దొరుకుతుంది అంటే ఆయనకు మనకు సంబంధం ఏర్పడినప్పుడు. దేవుని ప్రియ పిట్టలారా, పరలోకమందున్న నా తండ్రి లేదా మా తండ్రి అంటూ ఉన్నప్పుడు నీకు ఆయనకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ విశ్వాసము నీకు సంబంధమైనటువంటి వారితో ఉచ్చరించడానికి తోడ్పడుతూ ఉంది అనేది మనము చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువిశేషము 11వ అధ్యాయము 41-42 వచనాలు మనం చూసినట్లయితే కనుక, లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువు కొద్దిగా ఆలస్యముగా వచ్చిన ఆ లాజరు యొక్క మరణాన్ని చూసి బాధపడి ఆయనను ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగి ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆయన కన్నులను పైకి ఎత్తి రాయిని తొలగించిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమంటున్నాడంట? పరలోకమందున్న నా తండ్రి, నీవు ఎప్పుడూ నా ప్రార్థన ఆలకించావు, ఇప్పుడు కూడా ఆలకిస్తూ ఉన్నావు. కాబట్టి దేవాతి దేవుడే ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట? పరలోకమందున్న నా తండ్రి అంటున్నాడు. అంటే తండ్రి దేవునికి యేసునా స్వామికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ రోజున నీవు నేను ఆ తండ్రి యొక్క నామాన్ని ఉచ్చరించాలంటే మన సంబంధం విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో బలపడినప్పుడే నా తండ్రి అని ధైర్యముగా నీవు నేను పిలవగలుగుతాం. ప్రియా స్నేహితులారా, ఆ సంబంధము బలపడకుండా, ఆ సంబంధము ఏర్పాటు పడకుండా మనము ముందంజ వేయలేం. మనం గమనించినట్లయితే ఎక్కడైతే సంబంధము ఉంటూ ఉందో, బంధుత్వం పెరుగుతూ ఉంటుందో అక్కడే మనము మాట కలుపుతూ ఉంటాం. సంబంధము లేకుండా మనము మాట కలపలేం. అందుకే సంబంధము బలపడినప్పుడే మనము ఆ ప్రభువుతో మాట కలపటానికి ఏమని ఉచ్చరించాలంట? పరలోకమందున్న మా తండ్రి అని ఉచ్చరించాలి. మూడవదిగా మా తండ్రి అని నీవు సంబంధం ఏర్పాటు చేసుకున్న తర్వాత నీ యొక్క నామము పరిశుద్ధపరచబడునుగాక అనే మాట మనము వింటూ ఉన్నాం. అంటే ఆ నామాన్ని మనము ఆరాధించాలి. విశ్వాసము, సంబంధము, ఆరాధన. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటే ఏం చేయాలంట? ఆయనను ఆరాధించాలి, ఆయన నామాన్ని ఆరాధించాలి, ఆయన సన్నిధిలో మనము ఆరాధనలను చేయాలి. ఎప్పుడైతే మన విశ్వాసము బలపడి, మన సంబంధము బలపడి ఆయనను మనము ఆరాధిస్తూ ఉంటామో, ఆయన నామమును ఉచ్చరిస్తూ ఉంటామో, ఆయన నామంలో మనం అడుగుతూ ఉంటామో, అప్పుడు నేను ఏం చేయగలుగుతాము? ఆ దేవాది దేవునితో మనందరము కూడా ప్రయాణము చేయగలుగుతాం. ప్రయాణము చేసినటువంటి నేను ఆయనకు స్తుతులను సంబంధించినటువంటి పనులను చేయగలుగుతూ ఉంటాం. స్తుతులకు సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు నీ వైపునకు చూసి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు 103:1-2 మనం చూసినట్లయితే, ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ఆయన నామమును ఘనపరచుము, ఆయనను ఆరాధింపుము అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, కాబట్టి మనము ఆయన నామాన్ని ఆరాధించాలి, ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి. అప్పుడే మన సంబంధము చాలా దగ్గరి సంబంధముగా ఉంటూ ఉంది అని వాక్యం మనకు వివరిస్తూ ఉంది. పరలోక ప్రార్థనలోని 4వ రహస్యాన్ని మనం చూసినట్లయితే కనుక, నీ రాజ్యము వచ్చునుగాక అనే మాటలోని నిగూఢ రహస్యము ఏమిటి అంటే నిరీక్షణ. ఆయన రాజ్యము వస్తూ ఉంది అనే నిరీక్షణ, ఆయన రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాము కాబట్టి నిరీక్షణ. మనందరము కూడా క్రిస్మస్ పండుగకు దగ్గరయ్యి ఆ వేడుకలను ముగించుకొని మనందరము కూడా ఏం చేస్తున్నామంట? ఆ నిరీక్షణను ఈ 4 వారాలుగా మనము వేచి ఉండి ఆ వెలుగును మన జీవితంలోనికి ఆహ్వానించుకొని ఉన్నాం. ఈ నిరీక్షణలో మనందరము కూడా ఆ దేవుని యొక్క కుమారుని రాకడ కోసము ఎదురు చూసి ఉన్నాం. ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనము తెలుసుకోవటానికి నిరీక్షించి ఉన్నాం. నిరీక్షించినటువంటి మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ వెలుగును గ్రహించుకొని ఆనందిస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పిట్టలారా, కేవలము ఆయన వెలుగులో నిరీక్షించడమే కాదు, కానీ మన ప్రార్థనలో కూడా నిరీక్షణ ఉండాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ కార్యము మన జీవితంలో జరగాలి అంటే ఎదురు చూడాలి, ఓపిక కలిగి ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థనకు ఫలితం మనము పొందుకుంటాం.
ప్రియ స్నేహితులారా. ఐదవదిగా నీ చిత్తం నెరవేరునుగాక అనే మాట మనం పరలోక ప్రార్థనలో వింటూ ఉన్నాం. నీ చిత్తం నెరవేరునుగాక అంటే మనల్ని మనం సమర్పించుకోవటం. ప్రియ బిడ్డలారా, అంతా నీ చిత్తమే అంటూ దేవునికి సమర్పించుకోవాలి. లూకా సువిశేషము 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియ తల్లి నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అంటూ తన జీవితాన్ని సమర్పించుకుంది. ఈ రోజున నీవు నీ జీవితాన్ని సమర్పించుకోవటానికి సిద్ధముగా ఉన్నావా? పరలోక ప్రార్థన జపించేటప్పుడు మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకొని ప్రార్థన చేయాలి. ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలి? నా జీవితంలో నెరవేర్చు అంటూ మనము ప్రార్థన చేసుకోవాలి. అంతేకాని నేను ప్రార్థన చేశాను, నాకు దేవుడు ఇవ్వటం లేదు కాబట్టి నేను గుడికి రాను, నేను ఆరాధనకి రాను, నాకు దేవుడితో సంబంధం లేదు, నేను అడిగింది ఇవ్వలేదు అంటే ఆ ప్రార్థన విలువైనటువంటి ప్రార్థన కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఒక బిడ్డడు, వివాహమైనటువంటి ఒక స్త్రీ గర్భం దాల్చింది అంటే 9 నెలలు నిరీక్షించాలి, 9 నెలలు ఓపిక పట్టాలి. ఆ తర్వాత ఇంకొక బిడ్డకు జన్మనిస్తూ ఉంది. అంతేకాని నేను కన్సీవ్ అయ్యాను, నెల తప్పాను, నాకు బిడ్డ ఇప్పుడే కావాలి అంటే అది కుదరని పని. దేవుని ప్రియ బిడ్డలారా, అదే మాదిరిగా నీవు ఒక ప్రార్థనను దేవునికి సమర్పించావు, ఒక విన్నపాన్ని నీవు దేవునికి సమర్పించావు, ఒక కన్నీటిని నీవు దేవునికి సమర్పించావు, వేచి ఉండాలి. అది 9 నెలల, 9 గడియల, 9 నిమిషాల అనేది దైవ చిత్తం. అయ్యా నేను ప్రార్థించాను, అయ్యా నా కన్నీటిని నీకు సమర్పించుకున్నాను, ఈ కన్నీటి యొక్క ఫలితాన్ని నేను కోరుకుంటున్నాను, నీ చిత్తం నా జీవితంలో జరుగునుగాక అని ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు ఆ ప్రార్థన ఏమవుతుంది? బలపడుతూ ఉంది. దేవుని ప్రియ స్నేహితులారా, 6వదిగా మనము చేసేటటువంటి ప్రార్థనలో మనకు కావలసినవి మనము ఆ ప్రభువుని అడగటం. అంటే ఏమంటున్నాం? నానాటికి కావలసిన అనుదిన ఆహారమును మాకు ప్రసాదించండి అనేది మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. 6వదిగా ప్రార్థన, సమర్పణ తర్వాత ప్రార్థన. ఏం ప్రార్థన అంటే, ప్రభువా నానాటికి కావలసినటువంటి అనుదిన ఆహారం మాకు ప్రసాదించు, ఈరోజు మాకు ఇచ్చావు, ఈ రోజుకు కావలసినది మాకు అనుగ్రహించు చాలు, ఇక మేము భవిష్యత్తును గురించి ఆలోచనలు చేయటం లేదు అని మనము ఆ ప్రార్థనా తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఈ ప్రార్థనా తత్వాన్ని మనం అలవాటు చేసుకుంటూ ఉంటామో, ఆ ప్రార్థనలో ఎదుగుతూ ఉంటామో, అప్పుడే ఆ ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చేదే క్షమాపణ. పరలోక ప్రార్థనలో మనం ఏమంటాం? మా రుణస్థులను మేము క్షమించినట్లు. క్షమాపణ ప్రార్థనలో నుంచి పుట్టుకు వచ్చేదే క్షమ. దేవుని ప్రియ బిడ్డలారా, యేసునాస్వామి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన సమర్పించి 51వ కీర్తన సమర్పించి ఏమంటున్నాడు అంట? వీరి యొక్క పాపములను క్షమించు అని. ప్రార్థన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట వీరిని క్షమించు అని. దేవుని ప్రియ బిడ్డలారా, మనము ప్రార్థన చేసిన తర్వాత, మన యొక్క అవసరములన్నిటినీ ఆయనకి సమర్పించిన తర్వాత, నా కోరికలు నువ్వు తీర్చు ప్రభువా అని ఆయన వేడుకున్న తర్వాత మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన తర్వాత క్షమించే హృదయాన్ని మనము అలవాటు చేసుకోవాలి, క్షమించే హృదయాన్ని మనము నిలబెట్టుకోవాలి. ఆ తరువాతనే మా రుణములను నీవు క్షమిస్తావు, మా తప్పిదములను నీవు క్షమిస్తావు. అందుకే ముందుగా మనము ఇంకొకరిని క్షమించటానికి ముందడుగు వేయాలి. అప్పుడు మన యొక్క తప్పిదములను దేవాతి దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం,
దాని పేరేమంట? పశ్చాత్తాపం. 8వది దేవుని ప్రియ బిడ్డలారా, పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 9వదిగా శోధనలలో పడనివ్వకుండా కీడులో నుండి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి అనేది విజ్ఞాపన. మేము శోధనలో పడిపోతూ ఉన్నాం, ఆ శోధన నుంచి బయటికి తీసుకొని రండి అని ఆయనకు మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, బ్రతిమలాడుకుంటున్నప్పుడు ఆయన శక్తిని మనకు ప్రసాదిస్తాడు ఆ శోధన నుంచి బయటికి రావటానికి. ప్రియ స్నేహితులారా, అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12-13లో మనము ప్రతి శోధన నుంచి బయటికి రావటానికి ఆయన మనకు శక్తిని ఒసగుతాడు అనేది ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇగో ఈ 9 రహస్యాలను మనందరము పొందుకోవటానికి, నేర్చుకోవటానికి, గ్రహించటానికి ఏముండాలంట? అవగాహన ఉండాలి. మనము పరలోక ప్రార్థన జపిస్తున్నాము అంటే ఒక అవగాహన మనలోనికి రావాలి. ఈ ప్రార్థనలోని రహస్యాలను మనం తెలుసుకోవాలి. ఈ ప్రార్థనలోని రహస్యాలను తెలుసుకున్న తర్వాత, అవగాహనలోనికి వచ్చిన తర్వాత, అప్పుడు ఆ తండ్రి దేవునికి యేసు ప్రభు శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన మనం ఉచ్చరిస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఫలితాలు, ఆ పరలోక ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. ప్రియ స్నేహితులారా, దివ్య బలి పూజలో మనం ప్రతిరోజు ప్రార్థన జరుపుకుంటూ ఉంటాం. వాక్యం ముందులో కూడా నేను తెలియపరిచాను. అనేక సార్లు ప్రార్థన అనగానే మొదటిగా మనం పరలోక జపం చెప్తూ ఉంటాం. ఎలా చెప్పాలంట? అవగాహనతో చెప్పాలి, అర్థం చేసుకొని చెప్పాలి. ఈ యొక్క ప్రార్థన ద్వారా నా జీవితం బాగుపడుతుంది అని ఆలోచన చేసి చెప్పాలి. క్షమాగుణాన్ని కలిగి చెప్పాలి. పశ్చాత్తాప హృదయముతో చెప్పాలి. మనము ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలను పొందుపరుచుకొని పరలోక ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట? మన యొక్క కోరికలన్నిటినీ తీరుస్తూ ఉంటాడు. అంతేకాని ఒక కంఠో పాఠంగా పరలోక జపం మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగా కానీ దబదబా మన యొక్క పెదాలను కదిలిచ్చిపోయినట్లయితే కనుక ఆ ప్రార్థనలో ఆ అనుభూతి అనేది ఉండదు. ఆ ప్రార్థన తత్వాన్ని మనము పొందుకోము. అవగాహన లేకుండా చెప్పిన వాళ్ళం అవుతాము. అర్థవంతము లేనిదిగా ఈ ప్రార్థన ఉంటూ ఉంది. ఏదో మరి అందరూ చెప్తున్నారు కాబట్టి మనము కూడా చెప్పాలి, పూజలో ఒక భాగము కాబట్టి మనము చెప్పాలి అనే ఉద్దేశంతో కాకుండా, ఏ సంబంధం లేకుండా ఏ పరిస్థితిలోనైనా ఈ ప్రార్థన మనం ఉచ్చరిస్తున్నప్పుడు అవగాహనతో, భక్తితో, విశ్వాసముతో, మర్యాదగా మనం ఉచ్చరించినప్పుడు దేవాతి దేవుడు ఆ ప్రార్థనను, ఆ హృదయాన్ని, ఆ విజ్ఞతను, ఆ యొక్క మంచి మనస్సును ఆయన చూసి మనకు కావలసినటువంటి అవసరములను, నానాటికి కావలసిన అక్కర్లన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు అనే మాట మనందరికీ తెలియపరుస్తున్నాడు. అందుకే లూకా సువిశేషము 11వ అధ్యాయంలో 8, 9, 10, 11 వచనాలు మనం చూసినట్లయితే ఆయన్ను మనం అడగాలి అంటూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. వెతుకుడి దొరుకును అంటున్నాడు. తట్టుడి తెరవబడును అంటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఇవే మాటలను మత్తయి సువిశేషము 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని, మీరు తట్టండి తెరవబడుతుంది అని, వెతకండి దొరుకును అంటూ ఉన్నాడు. మనము అడగాలి. ఏమడగాలి? మన విశ్వాసం బలపడాలని అడగాలి. ఏమడగాలి? ఆయన్ని పశ్చాత్తాప హృదయాన్ని నాకు దయచేయండి అని అడగాలి. ఆ పశ్చాత్తాప హృదయంలో మన పాపమును ఒప్పుకునే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని ఆయన అడగాలి. వెతకాలి. ఏం వెతకాలి? దేవుని ప్రియబిడ్డలారా, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన యొక్క దర్శనం కోసము మనము వెతకాలి, ఆయన బాటను వెతకాలి, ఆయన యొక్క గొప్పతనాన్ని, శక్తిని, బలమును, మహిమను మనము వెతకాలి. అప్పుడే ఆ దేవాతి దేవుడు మన తరపున నిలబడుతూ ఉంటాడు. దేవుని ప్రియబిడ్డలారా, 3వదిగా ఆయన్ను తట్టాలి. అందుకే దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం సెలవిస్తుంది, ఇదిగో నేను నీ ద్వారం సన్నిధిలోనే ఉన్నాను, నీవు నా స్వరమును విని ద్వారము తీసినట్లయితే నేను నీ ఇంటిలోనికి వస్తాను అంటున్నాడు. దేవాతి దేవుడే నీ జీవితంలో రావటానికి నీ హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు. నీవు ఆయన్ని తట్టవా? ఆయన తట్టాలి. దేవుని ప్రియబిడ్డలారా, అయా నువ్వెక్కడున్నావు? దివ్య మందసంలో ఉన్నావా? దివ్య బలిపూజలో ఉన్నావా? వాక్యంలో ఉన్నావా? నేను నిన్ను తడుతూ ఉన్నాను, నేను వాక్యంలో నిన్ను వెతుకుతూ ఉన్నాను, నీ వైపునకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను
అని ఎప్పుడైతే నీ హృదయము తెరచి ఆయనకు సమర్పించుకుంటావో అని తప్పకుండా నీ హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. ఆయన ద్వారాలు, ఆ మోక్ష ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. ఆయన మన పాపములన్నిటినీ క్షమించి ఆయన చేతులను మన వైపునకు చాపి ఆయన హస్తాలను తెరుస్తాడు, ఆయన హృదయాన్ని తెరుస్తాడు. ఆయన యొక్క జీవితాన్ని మనకు పంచటానికి ఆయన మహిమ వలె ఏ విధముగానైతే మోషేకు ప్రత్యక్షమయ్యాడో ఆ విధముగా మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుని ప్రియ బిడ్డలారా, అలాంటి ప్రార్థనను నీవు నేను చేయాలి అని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు. అలా నేను అడగాలి. అడగమన్నాడు కదా, నేను అడిగాను నాకు రావట్లేదు అంటే అది ప్రార్థన కాదు. ఈ రోజుల్లో మనందరి ప్రార్థన అలాగే ఉంది. దేవుడు అడగమన్నాడు కదా, కోడి చేస్తాం మనం. మత్తాయి 7:7, లూకా 11, 7, 8, 9 వచనాలు కోడి చేస్తాం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరుకును. ఆయన అన్నాడు, మేము అడుగుతున్నాం మాకేమీ రావట్లేదు. ఎలాంటి హృదయంతో అడుగుతున్నావు? ఎలాంటి విశ్వాసంతో నువ్వు అడుగుతున్నావు? ఎలాంటి క్షమా హృదయం నీలో ఉంటూ ఉందా? అలాంటి క్షమా హృదయం కలిగి నీవు ఆయన అడుగుతూ ఉన్నావా? చాలా 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 ప్రాముఖ్యం దేవుని ప్రియ బిడ్డలారా. ఆత్మ పరిశీలన ఎప్పటికప్పుడు మనము చేసుకోవాలి. ఎలా దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నాం, ఎలా అడగాలి, ఎలా ఆయన్ని వెతకాలి, ఎలా ఆయన్ని తట్టాలి అంటే హృదయ పరివర్తన కలిగి ఆయన అడగాలి. హృదయ పరివర్తన చెంది మనము ఆయన్ను వెతకాలి. హృదయ పరివర్తన కలిగి మనము ఆయన్ని ఏం చేయాలంట? తట్టాలి. దేవుని ప్రియ బిడ్డలారా, అప్పుడే ఈ ప్రార్థన ఫలాలు, పరలోక ప్రార్థనలోని అన్ని అనుగ్రహాలు మనకు వసగబడుతూ ఉంటాయి. లేకపోయినట్లయితే కనుక నీవు చేస్తున్న ప్రార్థన, నేను చేస్తున్న ప్రార్థన వ్యర్థముగా ఉంటూ ఉంది. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరదు. ఆ ప్రార్థన దేవుడు మెచ్చడు. కాబట్టి హృదయ పరివర్తన కలిగి హృదయపూర్వకముగా ఆయన్ని అడుగుతూ ఉన్నప్పుడు, అర్థవంతముగా మనము ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, అవగాహనతో మనము ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చెవి మన వైపునకు చూస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన అక్కర్లను ఆయన తీరుస్తాడు. అలాంటి మంచి మనస్సును మనందరికీ ప్రభువు ప్రసాదించాలి ప్రియ స్నేహితులారా. కావుననే ఈరోజున మనమందరం కూడా గ్రహించాలి. ఏ తల్లిదండ్రులైనా కానీ కుమారుడు లేదా కుమార్తె మంచి వస్తువుకు బదులు చెడ్డ వస్తువులు ఇస్తారా? లూకా సువిశేషం 11వ అధ్యాయము మనము చూస్తాం, 12 నుంచి 13 వచనాలు. పిల్లవాడు గుడ్డు అడిగితే తేలు ఇస్తాడా? ఇవ్వడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఏది అడిగితే ఏది మంచిది అని తండ్రికి తెలుసు కాబట్టి పిల్లవాడికి అదే మంచిని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మన దేవుడు మంచిని ఇచ్చే దేవుడు కానీ చెడును ఇచ్చే దేవుడు కాదు. ఆలస్యం అవుతుందేమో కానీ ఆశీర్వాదం మాత్రము మన నుండి దూరము కాదు అనేది మనము గ్రహించాలి ప్రియ స్నేహితులారా. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకు ఏది అడిగితే అది ఇవ్వటానికే ప్రయత్నం చేస్తారు, కానీ మరి దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఇవ్వటానికి ఏ తల్లిదండ్రులు కూడా ముందంజ వేయరు అనే ఒక సూత్రాన్ని కూడా, ఉదాహరణని కూడా ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. కావున ఈ రోజున నేను ఆత్మ పరిశీలన చేద్దాం. బాప్తిజ యోహాను శిష్యులు ప్రార్థన చేశారు. అది గమనించి యేసు ప్రభువుని తన శిష్యులు అడిగారు. ఈ రోజున మనకు కూడా ఈ ప్రార్థన ద్వారా ఎలా ప్రార్థించాలి పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అవగాహనతో మనం ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేయాలి అంటున్నాడు. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. నిరీక్షిస్తూ ప్రార్థన చేయాలి అంటున్నాడు. పశ్చాత్తాప హృదయంతో మనం ప్రార్థన చేయాలి అంటూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని రహస్యాలు, నిగూఢ రహస్యాలు ఈ పరలోక ప్రార్థనలో ఉన్నాయి అని నీవు గ్రహించినప్పుడు ఆ ప్రార్థన ఫలితాలను నేను పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ మంచి మనస్సు, పశ్చాత్తాప హృదయం నీలో ఉంటుందో అప్పుడు ఆయన్ని అడగాలి, అప్పుడు ఆయన్ని వెతకాలి, అప్పుడు ఆయన్ని తట్టాలి. తద్వారా ఆయన నీకు దర్శనమిస్తాడు. ఆయన నీ యొక్క చప్పుడు విని ఆయన హృదయాన్ని మనకు తెరుస్తాడు. ఆ తరువాత నేను ఆయనలో మనము ప్రవేశించవచ్చు. తద్వారా నాకు కావలసిన వరప్రసాదాలన్నిటినీ కూడా దేవాతి దేవుడు మనందరికీ ప్రేమామయుడిగా మనకు ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ప్రియ నేస్తమా, అలాంటి బిడ్డలముగా నేను ఈ రోజున మారగలుగుతూ ఉన్నామా? అలాంటి అడిగే బిడ్డలముగా నేను ఉండగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయాలి. పరలోక ప్రార్థన అనగానే అందరికీ వచ్చు అని కాదు, కానీ దాన్ని అర్థం చేసుకొని అవగాహనతో, వెరీ వెరీ ఇంపార్టెంట్ దేవుని ప్రియ బిడ్డలారా. అవగాహన లేకుండా ఏ ప్రార్థన, ఏ పని మనం చేయలేం.
ఒక పని చేయాలంటే దాని మీద అవగాహన ఉండాలి. ఒక దగ్గరికి పోవాలి అంటే ఆ రోడ్డు మ్యాప్ మనకు అవగాహన ఉండాలి. ఇంకొక పనిలో మనము భాగస్వామ్యం అవుతున్నామంటే ఆ పనితత్వం మనకు తెలుసా అనే అవగాహన ఉండాలి. అదేవిధముగా నేను ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలో నీకు అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా నీవు ముందుకు పోయినట్లయితే కనుక నీవు ఏమవుతావంట, తప్పటడుగు వేస్తూ ఉంటావు. అవగాహనతో మనం ప్రార్థన చేయాలి. ఈ అవగాహన ఉండాలి అనే చాలా చిన్న ప్రార్థన, చాలా తేలికైనటువంటి ప్రార్థన, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన శిష్యులందరికీ కూడా యేసు ప్రభువు నేర్పించాడు. ఈరోజున మనలందరినీ కూడా నేర్చుకోమంటూ ఉన్నాడు, అర్థవంతంగా జపించమంటూ ఉన్నాడు. తద్వారా నీవు నేను మనందరము కూడా ఆ పరలోక రాజ్యంలోనికి చేరేటప్పుడు ఈ పరలోక ప్రార్థన ఆ తండ్రి యొక్క రాజ్యంలోనికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది అనే అంశాన్ని ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్క నిమిషం మనందరము కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజున పరలోక ప్రార్థనలోని ప్రాముఖ్యతను మేము గ్రహించి ఉన్నాం. అయా, ఆ పరలోక ప్రార్థనను మేము జపించేటప్పుడు అవగాహనతో, విశ్వాసముతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని తండ్రి దేవునితో, తద్వారా మేము ప్రార్థించే తత్వాన్ని మాకు నేర్పించండి. ప్రభువా, మేము నిన్ను అడుగుచూ ఉన్నప్పుడు మా హృదయాన్ని పరిశీలన చేసుకొని పశ్చాత్తాప హృదయముతో, మంచి హృదయముతో నిన్ను అడుగుతూ, నీ వైపునకు చూస్తూ, నిన్ను తడుతూ, ప్రభువా నిన్ను వెతుకుతూ నాయనా నీ సన్నిధికి చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అడిగినప్పుడు మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, మేము తడుతూ ఉండగా నీ హృదయాన్ని మా కోసం తెరవమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నిన్ను వెతుకుతూ ఉండగా మాకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రభువా, మేమందరము నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా, నీ రాజ్యంలోనికి వచ్చే బిడ్డలముగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మేము క్షమా హృదయాన్ని కలిగి మేము ఇతరులను క్షమించినట్లు మీరు కూడా మా బలహీనతలను, తప్పిదములను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. నిరీక్షిస్తూ ఉన్నటువంటి మాకు నీ యొక్క అనుగ్రహాలను అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.